సూపర్ ఉంది. సర్లే తిను. తినడానికి వచ్చిన అదే వెళ్దాం. నువ్వు అడుగుపా. అమ్మో నేను పిలిచా, నువ్వు పిలుచు. నువ్వు ఒకటివి. టయానికి వచ్చినారు, ఇంకా రాలేదే అనుకున్నా. రాండి తిందాం. ఇంకా ఎందుకు రాము, మా సందు వరకు వస్తుంది వాసన. తినండి. ఇంకా ఈ ఆంటీ రకరకాల వంటలు చేసింది, భలే ఉంటాయి. పండగ చేసుకోండి. కలిపేనే ఆంటీ, సూపర్ ఆంటీ. తిను. ఎంత బాగుంది అసలు. తింటంటే ఇంకా తినబుద్ధి అవుతుంది. వీలేంద్ర స్వామి రే, అది మీకే రా. మీ ప్లేట్లలో ఎవరు తింటారు? కొంచెం నిదానంగా తినండి, త్వరపోయేను. కాలా ఏంట్రా, ఎప్పుడు చదువుకునేది ఆడుకునేదైనా? దగ్గరలో వినాయక చవితి వస్తుంది కదా, గుర్తుందా లేదా? గుర్తే లేదు. 5వ తరగతి చదివిన ఆంటీకే గుర్తుకుంది, మనం ఇంత చదివినా గుర్తే లేదు. 5 రోజులే ఉంది. మీరు చందా ఎప్పుడు వసూలు చేస్తారు? బొమ్మను ఎప్పుడు తీసుకొస్తారు? 5 రోజులు ఉంది కదమ్మా, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాం. పదండ్రా. ఆ పనిలో ఉండండి, బాగా వసూలు చేయాలి మీరు. రే, చందా వసూలు చేసేటప్పుడు విద్య లేకుండా చెప్పు. అత్తని డిపే పిలుచుకుంటాం ఆ పిల్లని. అసలు డబ్బులే వసూలు కాలేదురా. అవునుపా. సర్లే, మన అమ్మలన్నా పోయి అడుగుదాంపా. ఏమి పిల్లోళ్ళు ఇంకా రాలేదు? మా ఊరు మళ్ళీ పిసినోళ్ళు కట్టున్నారు. ఏమైంది అట్లున్నారు? చందా కోసం ఊరంతా తిరిగినామంటే అందరు 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చినారు. అయ్యో అవునా? సర్లే, వాళ్ళ దగ్గర ఉండిండేదే ఇచ్చింటారు. అయినా ఇంత ఇవ్వాలని చెప్పి మనం వాళ్ళని అడగలేం కదా. ఏదన్నా ఒకటి ఆలోచిద్దాంలే, ఉండండి. ఏం ఆలోచిద్దామ్మా? ఇక్కడే ఉన్నారే. రా విద్య, కూర్చో. ఆంటీ తాళ్ళు పట్టుకున్నా కూడా ఎవరు ఆపలేదు ఆంటీ. అయ్యో, ఒకరు కూడా ఇవ్వలేదా? ఇచ్చినారా ఆంటీ, 2 3. అవునరా, మన ఊరు సర్పంచ్ ఉన్నాడు కదా, మీరు ఆయన అడిగితే సరిపోతుంది కదా. అవునరా, మన అమ్మోళ్ళంతా ఓట్లు వేస్తున్నా కదా ఆయన గెలిచినది. పోయి వాళ్ళని అడుగుదాం పదా. అవును పా, చాలా మంచిగా ఇచ్చినావు ఆంటీ. పదపా మనం అడుగుదాం. ఎందుకేం సిస్టర్, ఇస్తా నాకు. తీసుకో. ఎంత ఇస్తుందో ఏమో. 20 రూపాయల. సిస్టర్ 20 రూపాయలే. అందరికంటే ఇప్పుడు మీ అమ్మని ఏమి ఇచ్చింది? పో. మా అమ్మ నాకు 20 రూపాయలు ఇచ్చిందిరా. మా అమ్మ ఏమో 10 రూపాయలు ఇచ్చిందిరా. మా అమ్మ నాకు 7 రూపాయలే ఇచ్చింది. మేము మొన్న మేల్పా, మా అమ్మ 3 రూపాయలు ఇచ్చింది. మరీ ఘోరంగా. ఇదంతా కాదు కానీ సర్పంచ్ దగ్గర పోదాం పదండి. సిస్టరా వచ్చేసారా? మీకోసమే వెయిటింగ్. చందా ఇక్కడే. పాల్గొన బాబాయ్ వాళ్ళు చందా ఇస్తారంటే వెళ్ళినాడు. ఈ లోపు నువ్వు రెడీ అయినావో లేదని చెప్పి మేము వచ్చేసినాం. సర్లే అయితే వెళ్దామా? కాసేపు బాబాయ్ చందా వస్తా అన్నాడు. సరేవే. ఏ పా, ఉన్నారా? ఉన్నాం రా. ఇచ్చినాడరా? పా 200 ఇచ్చినాడు. అట్లనే సర్పంచ్ పెద్ద వినాయకుడు గురించుకోలేరా? అవునరా, అది కలెక్టర్ వినాయకుడు. మరి సరే సరే, మీరు కోరింది కావాలంటే మనం సర్పంచ్ కలవాలి కదా. ఏంటి రంగుల వినాయకుడా? ఏం వద్దు, మట్టి వినాయకుడే శ్రేష్టం. అదేంటంటే అన్ని ఊళ్ళో రంగురంగుల వినాయకులు పెడతాంటే మనం ఒకటి మట్టి వినాయకులు పెడితే ఏమంటే చెప్పు. రంగురంగుల వినాయకులు చూడడానికి బాగుంటాయి కానీ పర్యావరణానికి హానికరం కదమ్మా. ఆంటీ, అందరూ రంగురంగుల వినాయకులనే పెడుతున్నారు. మేము ఒకటి మట్టి వినాయకులను పెట్టడం వల్ల కాలుష్యం ఏం తగ్గదు కదా చెప్పండి. అందరూ ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకోబట్టే రంగుల వినాయకులు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి ఒకసారే కదా ఆంటీ పెట్టేది, ఏం కాదులేండి. మీరు మారర్రా. అమ్మా, నీ గారంటీ బుల్లి మట్టి వినాయకుడు తెచ్చిస్తాంలే. గారంటీ దానికి పూజ చేసుకో. నాకు మట్టి వినాయకుడిని తీసిస్తారా? సర్లేండి, మీరు త్వరగా వెళ్ళండి, మళ్ళీ సర్పంచ్ ఎక్కడికైనా వెళ్తారేమో. సరే ఆంటీ. రాండి పదాము. ఓ ఇంకా ఎంత దూరము? ఏమోరా నాయన, నడుస్తుంటే వస్తానే ఉంది. ఇన్ని తోటలు వాళ్ళ తోట యాదిరా? విద్య ఇదనుకుంటా. ఓపో అదేనేమో, పదామా? వెళ్ళం పదా. ఇదే ఆయన అడుగున్నారు చూడరా. ఇది మార్చాలి కదా, మార్చేయండి. గొడుగు పట్టు. ఒక్క పనికి తరం గాడు, ఎట్ట బతుకుతాడో ఏమో. వీనికేమన్నా పిచ్చా? ఇంత పెద్ద చెట్టు పట్టుకొని గొడుగు పట్టుకోమంటాడు. సర్పంచ్ గారు. నువ్వేనా? ఇక్కడ మీ వెనకాల. చెప్పండమ్మా, ఏం కావాలి? వినాయక చవితి వస్తుంది కదా, చందా కోసం వచ్చినాం. చందనా, దాన్నేముంది, ఇచ్చేద్దాం. రే, పర్స్ అడుగుతున్నాడంటే చాలా ఇచ్చేటట్టున్నాడు. పర్సు కోసం కాదు, గొడుగెట్టు. ఇక్కడ ఎక్కడ ఉంది? మనకెందుకు? ఇగమ్మా, తీసుకోండి. 100 రూపాయల. ఓయమ్మా, 100 రూపాయల? బాగా ఇచ్చినట్లే పిసినోడు. ఎక్కువ అవుతుందా? ఇంకా కావాలా? ఇదిగో తీసుకోండి, పండగ చేసుకోండి. మళ్ళీ 100 రూపాయల. ఓయమ్మా, నాకు జీతమే సరిగ్గాడు. వీళ్ళకి 200 బాగా ఇచ్చినట్లే. వీళ్ళేంది 200 ఇచ్చినా కూడా పోకోకున్నారు. పాపం మా అయ్యగారి గురించి తెల్లనుకుంటా. ఇంకొంచెం ఉంటే ఇచ్చిన 200 కూడా లాక్కుంటాడు. ఏంది 200 ఇచ్చినాడు? ఇట్లయితే కాదు కానీ సర్పంచ్ గారు చెప్పండి. పక్కూరు సర్పంచ్ ఉండేదా? వాళ్ళ ఊరికి ఇంత పెద్ద వినాయకుడిని ఎత్తిచ్చినారంట. నువ్వు ఊరికే ఉండే, మన సర్పంచ్ తక్కువ. మన సర్పంచ్ కూడా అంతకంటే పెద్ద వినాయకుడు కూడా ఇస్తాడు. మేము అదే చెప్పినాము.
దాన్నేముంది పక్కూరు కంటే పెద్దదే తీసుకుందాం. ఈ మండలంలో మన బొమ్మే టాప్ ఉండాలా. దాందేముంది, మీరు కొనిచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి పని చేస్తానా నాకు ₹1 సరి గీడు. వీళ్ళొచ్చి మానెక్కిగానే అప్పుడే బొమ్మ తీస్తా అంటున్నాడు. ఏం సర్పంచ్ రా బాబు. రాండి సర్పంచ్ గారు. పదండి నీకుంటాది పా. రాండి. వస్తున్నాం. సర్పంచ్ గారికి ఈనాడు బొమ్మ తీసేయచ్చు. మీకు కావాల్సిన ఉన్నాయి చూడండి, చూసి ఏదో సెలెక్ట్ చేసుకోపోండి. పోండి. సరే. అమ్మో, ఈ వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడో. అబ్బా భలే ఉన్నాడు. అబ్బా ఈ వినాయకుడు ఎంత బాగున్నాడో చూస్తుంటే అలా చూడాలనిపిస్తోంది. పిల్లలు కదా ఆనందం. ఓయప్ప ఎంత పెద్ద వినాయకులయ్యా. మా సర్పంచ్ క్యా చూపిల్లయ్యా కొనియమని. అయ్యో వీళ్ళేంట్రా రకరకాలుగా ఉన్నారు, ఎవరు చూడట్లేదు కదా స్వామి. వీళ్ళని చూస్తుంటే అన్ని వినాయకులు కొనిపించేటట్లున్నారు. కొంచెం రేటు తక్కువ పడేలా మీరే చూడండి స్వామి. ఏంటి స్వామి నకలు అలా చేస్తున్నావు? నువ్వు నేను ఒకేలాగున్నామనా? సర్లే, అందరూ బాగుండేలా ఆశీర్వదించండి. వాచ్ పని చేయట్లేదేంటి? అయ్యగారు ఏట్రా మాకు కూడా ఇంట్లో పెట్టుకునే విగ్రహాన్ని ఇప్పించండి అయ్యగారు. నీకు ఇవెందుకురా? బండి మీద ₹150 కొనిస్తలే. గొడిగేదిరా? సాయంత్రం పూట్ల చల్లగా ఉండి గొడుగు పెట్టండి. సాడిస్ట్ నా కొడుక. కొంచెం మిస్ అయింది. నీకు కాదురా, నాకి జీతం ఇచ్చేది ఈ చేత మధ్య కదా, వీడికి కానీ గౌరవం పని ఎక్కువైంది. మాత్రం బాగొత్తది. అన్ని చూసినాం, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. రే, ఇది బాగుంది కదా. సర్పంచ్ గారు, మాకు ఈ బొమ్మ బాగా నచ్చింది. సర్పంచ్ గారు, ఇది తీసేసుకుందాం. మన పక్కూరల కంటే ఒక అడుగు ఎక్కువ ఉందిగా. 3 అడుగులు ఉంది. అది లెక్క. ఎంతంట? 15,000. ఏమైంది? సచ్చింది గొర్రె. అమ్మ నా గుండె పట్టేసింది. 15,000 ఎక్కడి నుంచి తీసుకురాలి అంత డబ్బులు? సరే తీసుకోండి. దోల తీరింది ఎదవకి. మొత్తం అయిపోయినాయి గణేష. జై బోలో గణేష్ మహారాజ్ కి. చాలా హ్యాపీగా ఉంది. ఏరా చందు, 15,000 పెట్టి బొమ్మను కొనిచ్చుకున్నారంట. అవునంటే మన సర్పంచ్ నుమాన్ ఎక్కించేసి మొత్తాన్ని కొనిచ్చేసుకున్నాం. పోనీలే, మంచి పని చేసినారా. అవును, డెకరేషన్ అన్ని రెడీ చేయాలి కదరా. ఇప్పుడు ఆ పని మీదే వచ్చినానంటే వీళ్ళు పిలుచుకోదామని. వాళ్ళ ఇంట్లో లేరురా, వాళ్ళు విద్య దగ్గర పోయినారు. అట్నే వస్తారంట. అయ్యో అవునా, వెళ్ళొస్తా ఆంటీ. అయ్యో చందు, పాపం ఎంత కష్టపడుతున్నారో వినాయకుడిని పెట్టడానికి.